హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాం. రంజాన్ సీజన్ వచ్చింది కదా, అందుకే మేము ఇంట్లోనే హలీం చేసుకుంటున్నాము. మా పప్ప ప్రతిసారి ఇంట్లోనే హలీం చేస్తాడు. ఈసారి మటన్ హలీం చేస్తున్నాము. దీనికోసం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాము. చాలా పర్ఫెక్ట్గా చేశాడు ఫ్రైడ్ ఆనియన్స్. నెక్స్ట్ ప్రాసెస్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, బాదం పప్పులు ఒక 20 పప్పులు, నాటు రవ్వ, బాస్మతి రైస్ కూడా తీసుకొని అన్నీ మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. నాకు హలీం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఇష్టం మా ఫ్రెండ్? మీరు తింటారా? నా కోసం మా పప్ప ఎవ్రీ ఇయర్ చికెన్ హలీం చేస్తాడు, కానీ ఈసారి మటన్తో హలీం చేస్తున్నాడు. హలీం ప్రిపేర్ చేసుకోవడం చాలా లెంతీ ప్రాసెస్, కానీ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. బయట కొనుక్కుంటే తక్కువ వస్తుంది కదా ఫ్రెండ్స్, తిన్న ఫీలింగే ఉండదు ఫ్రెండ్స్. అందుకే ఓపిక తెచ్చుకొని ఇంట్లోనే చేసుకోండి ఫ్రెండ్స్. మాలాగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆనియన్స్ వేసుకొని, రా స్పైసెస్ వేసుకొని, బిర్యానీ ఆకు వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈలోపు మటన్ని ఉప్పు పసుపు వేసుకొని మంచిగా కడుక్కోవాలి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు కుక్కర్లో మటన్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్, మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలామంది హలీం ఇష్టపడరు కదా ఫ్రెండ్స్, కానీ చాలా హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో అన్ని రకాల పల్సెస్ మీట్ వేస్తున్నాం కదా ఫ్రెండ్స్, అందుకే మంచిది ఫ్రెండ్స్. తినని వాళ్ళు ఉంటే ఎవరైనా ఈసారి కొంచెం ట్రై చేయండి ఫ్రెండ్స్. మటన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో స్పైసెస్ దంచి వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత ఉప్పు కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను అడిగితే మా పప్ప నా కోసం ఏదన్నా చేస్తాడు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను హలీం చేయమన్నా అని చేస్తాడు ఫ్రెండ్స్. ఇందులో కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసాన్ని వేసేసుకోవాలి. మటన్ని ఇలా చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. కుక్కర్ లిడ్ పెట్టేసి 1/2 అవర్ సిమ్లో కుక్ చేసుకోవాలి. వేరే కుక్కర్ తీసుకొని ఇందాక పప్పులన్నీ వేసి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న పేస్ట్ని చల్లారబెట్టి మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ పేస్ట్ని చూస్తుంటే నాకు కస్టర్డ్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఉడికించుకున్న మటన్ని బోన్స్ సపరేట్గా చేసుకోవాలి. మా పప్ప చూపిస్తున్నాడు చూడండి. ఈ రంజాన్ సీజన్లో బయట ఎక్కడ చూసినా
హలీం సెంటల్సే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్లో వేసేసుకొని ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చాలాసేపు తిప్పనే ఉండాలి ఫ్రెండ్స్. కలుపుతూ చాలాసేపు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడనే ఉండి కలుపుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్ మా పప్ప. నెక్స్ట్ ప్రాసెస్, ఇందులో మరికొన్ని స్పైసెస్ ఆల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. గంటే మా మమ్మీ తీసేసుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుతూనే ఉంది మమ్మీ ఫ్రెండ్స్. ఇలా అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటేనే బయట దొరికే హలీం టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్లో గార్నిషింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ హలీం ప్రాసెస్ మొత్తం 2 to 3 hours పడుతుంది ఫ్రెండ్స్. ఇంకెంతసేపు అయిపోతుంది పప్పా? నేను వెయిట్ చేయలేకపోతున్నా పప్పా. నాకు తినాలనిపిస్తుంది పప్పా. పప్ప వెంట పడితే ఉన్నాను ఫ్రెండ్స్ నేను. మా పప్పేమో కొద్దిసేపు ఆవు బెటా రెడీ అవుతుంది అంటున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ముఖ్యమైనది నెయ్యి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మా పప్పాయి హలీం మొత్తంలో 300 grams నెయ్యి వేశాడు. యమ్మీ హలీం రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా వేరే కడాయిలో కొంచెం నెయ్యి వేసేసుకొని జీడిపప్పులు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. నోరూరించే మటన్ హలీం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సర్వింగ్ బౌల్లో వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని జీడిపప్పులు వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని లెమన్ వేసేసుకొని తింటే ఉంటుంది మసాలా ఘాటు మసాలాకి అంటుతుంది. సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.